నా పేరు శ్రీనివాసులు రెడ్డి, నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాసులు రెడ్డి, నీ పేరు ఏం పేరు? నువ్వెవడు? ఎవడు నువ్వు? యాడికి వచ్చి మాట్లాడతావు? మా ఇంటికి వచ్చా దా ఇప్పుడు రా. చెన్నైలో ఉన్నావు, వస్తావా? బాపట్లకి వస్తావా? బాపట్లకి నేను ఎందుకు వస్తానయ్యా? డబ్బులు తీసుకుంది నువ్వు, అమ్మాయిలు మోసం చేసేది నువ్వు, ఎడిటింగ్ అని చెప్పి. మనమైతే ఇప్పుడు చంద్ర అనే ఒక వ్యక్తి మీద అయితే చేద్దాం. మా ఫ్రెండ్ అయితే ఇచ్చాడు ప్రాంక్ కాల్ చేయమని. చంద్ర ఫుల్ బిజీ. అమ్మ హలో చంద్ర గారు మాట్లాడేది బ్రో. హలో, ఎక్కడున్నారు? చెన్నయ్యా? ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తున్నారు? ల్యాప్టాప్ సర్వీసా? మీకు గుర్తుందా, మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు గుర్తుందా? మీరు ఒక దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నది గుర్తుందా? అక్కడ ఒక అతని దగ్గర 41,606 రూపాయలు తీసుకున్నారంట. అది ఎప్పుడు ఇస్తారు? చంద్ర అంటే నువ్వే కదా? ఎడిటింగ్ నేర్చుకుంది నువ్వే కదా? డబ్బులు తీసుకుంది నువ్వే కదా? డబ్బులు తీసుకోవాలా? వేరే అమ్మాయి దగ్గర కూడా అలాగే తీసుకున్నావు అంట కదా? అయ్యా అలా కాదు బ్రో, నువ్వు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదా. అది లేదు కట్టలేనన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా. నేను ఎప్పుడు అసలు నేను ఫీజు కట్టను, నేను నేర్చుకున్నా కానీ తీసుకోలేదు. సరే ల్యాప్టాప్ కొనలేదా అయితే నువ్వు? కొనలేదా ల్యాప్టాప్? అదే నేను మీరు ఎందుకు తీసుకున్నారు? ల్యాప్టాప్ కొనాలి ఎడిటింగ్ పర్పస్ మీద అన్నారు. బ్రో అలా కాదు బ్రో, తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు తను స్టూడియో దగ్గరికి వచ్చింది, మన దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు, తను అమ్మాయి అతను. తీసుకున్న వాళ్ళు నీకు తెలీదా ఏం పేరు? ఎంతమంది దగ్గర తీసుకున్నావు అలాగా? హాస్పిటల్లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు ఎట్టా? హాస్పిటల్లో తీసుకోవడానికి వెళ్ళావు ఎట్టా? లేదంటే డాక్టర్కి ఏమన్నా సెట్ చేసావు ఎట్టా డబ్బులు అడగడానికి? బ్రో అలా కాదు బ్రో, డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చేయాలి కదా. నువ్వు ఎడిటింగ్ అని చెప్పి హాస్పిటల్లో ఏం పని బ్రో నీకు? నీకోసం ఇక్కడ ఇద్దరు మనుషులు బ్రో. 41,606 రూపాయలు దీనికి కొట్టే బ్రో ఈ నెంబర్కి, ఇంక నీకు ఫోన్ చేయరు. కొట్టు బ్రో. కావాలని చేసేలాగా కనిపిస్తుందా బ్రో? అంత ఖాళీగా ఉన్నావా? ఇప్పుడు నువ్వు కడుపులు చేసి ఎట్లా హాస్పిటల్ తీసుకుని వెళ్తావు బ్రో? అన్నీ మళ్ళీ ఎట్లా చేస్తావు బ్రో? నీకోసం ఇక్కడ ఫోన్ చేస్తుంటే కట్ చేసాడు. మళ్ళీ చేస్తా. ఏం బ్రో కట్ చేస్తున్నావు? ఏం బ్రో కట్ చేసావు? హలో బ్రో, ఏం బ్రో కట్ చేసావు? నేను ఎవరు కాదు బ్రో. అమౌంట్ అంటే నువ్వు తీసుకున్నావు కదా, ఎడిటింగ్ అని చెప్తున్నావు, ల్యాప్టాప్ కొనాలని చెప్పి డబ్బులు తీసుకుంటావు. ఇప్పుడేమో ఎవరినో అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తా అంటావు. నువ్వు మాట మారిస్తావు, మమ్మల్ని అంటావు. బ్రో చంద్ర అంటే నువ్వేనా? చంద్ర ఇంకే పూర్తి పేరు ఏం పేరు? నీ పేరు చంద్రమౌళియా? చంద్రమౌళియే కదా నీ పేరు? నువ్వేమో అడిగావు, నీ పూర్తి పేరు చెప్పమను. చంద్రమౌళియానా? నువ్వు ఎడిటింగ్ నేర్చుకుంది ఎప్పుడయ్యా?
ఎప్పుడు నేర్చుకున్నాలే. నువ్వు ఎంతమంది దగ్గర తీసుకో ఉంటే ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు నీకు అర్థమైంది, కానీ ఎప్పుడు తీసుకున్నావు నీకు తెలియట్లే. ఎంతమంది దగ్గర తీసుకున్నావు, ఎంతమందిని మోసం చేసావు ఇట్టా? చంద్రమౌళి అంటే నువ్వేనా కాదా? రాంగ్ నెంబర్ అంటావు. లేదంటే చిరంజీవియా బాలకృష్ణ అని చెప్పాను నీ పేరు? లేదంటే చిరంజీవియా బాలకృష్ణ అని చెప్పాను నీ పేరు? నీ పేరు చంద్రమౌళి అని చెప్పాను. ఎడిటింగ్ నేర్చుకుంది నువ్వే కదా, మరి రాంగ్ నెంబర్ ఎట్ట అవుద్ది? కావాలని ఏంది? డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదు దానికి ఇలా ఫోన్ చేస్తారని. ఆ పేరు ఎలా చెప్తాం? నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు? నువ్వు ఇద్దరు దగ్గర కాదు, ఇంకా చాలా మంది దగ్గర తీసుకున్నావు ఇలాగా. 4,000 నువ్వు 44,1,606 రూపాయలు దీనికి వేస్తాయి. కావాలని చేయడానికి నువ్వేమైనా ఐశ్వర్య రాయ్ ఎట్టా? యాడికి వచ్చి మాట్లాడతావు? మా ఇంటికి వచ్చా దా, ఇప్పుడు రా. చెన్నైలో ఉన్నావు, వస్తావా? బాపట్లకి వస్తావా? బాపట్లకి నేను ఎందుకు వస్తానయ్యా? డబ్బులు తీసుకుంది నువ్వు, అమ్మాయిలు మోసం చేసేది నువ్వు, ఎడిటింగ్ అని చెప్పి అందరి దగ్గర ఎడిటింగ్ చేస్తాను 500 అంటే కొట్టించుకుంది నువ్వు. నీకోసం మేము రావాలా? చెప్పయా? హలో, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎలా కట్ చేస్తావు కాలు? నీ తప్పు ఉన్న వల్లే కదా నువ్వు కాలు కట్ చేసావు. మళ్ళీ కాదు బ్రో, కాల్ కట్ చేసావంటే నువ్వు తప్పు చేసినట్టే. రికార్డింగ్ లో ఉంది కాలు. పెట్టుకో కాదు, సమాధానం కరెక్ట్ గా రావాలి. హలో, నేను ఎల్ఎల్బి నుంచి లాయర్ మాట్లాడుతాను, క్రిమినల్ లాయర్, బాపట్ల నుంచి. అయితే అయింది. ఎవరు? నీ పేరేం పేరు? నువ్వు నీ పేరేం పేరు? నా పేరు శ్రీనివాసులు రెడ్డి. నీ పేరేం పేరు? నువ్వెవడు? నువ్వు కాదు చిన్న చంద్రకి ఫోన్, నీకు సంబంధం చంద్రకి ఫోన్. చంద్రకి నాయన, చంద్ర నీకేమవుతాడు నాయన? హలో, చంద్రకి నాయన ఫోను. బయటికి పోయిండు. నువ్వేం చేస్తుంటావు ఆడా? ఏం చేస్తుంటావు? నువ్వు కూడా ఎవరి దగ్గర డబ్బులు నువ్వు చేసినావా ఎట్టా? నీ పేరు ఏం పేరు? నా పేరు అడిగావు, నేను చెప్పినాను. నీ పేరు ఏం పేరు? రాజేశా? నీ పేరా? యాడుంటావు నువ్వా? కడప. ఫ్యాక్షనిస్టా? అబ్బి చంద్రకి నాయన ఫోనా? నీకు సంబంధం లేని గొడవ అది. చెప్పబ్బి, ఇప్పుడు నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తావా, లేదు నెల్లూరుకి వచ్చాక చూసుకుంటా అంటావా? ఏంది చూసుకునేది? నేను ఎందుకు వస్తాను నెల్లూరుకి? నువ్వు రా బాపట్లకి. బాపట్లోకి వస్తావా? బాపట్లో గడియల సంభవం ఉంటుంది చూసావా? ఆడికి వచ్చేయి, సరేనా? అది. నీ పేరు ఏం పేరు అన్నావు? చంద్రమౌళియా? అతను ఇందాక మాట్లాడావు కదా, కడప బిడ్డ. ఏం పేరు అతని పేరు?
రాజేష్ అన్నాడు ఇందాక. అదే సంతోష్ రాజేషా? అదేం పేరు అది? కడపలో వాళ్ళ అంటే పెట్టుకుంటారు. సరేలే అబ్బి. సరే నీ నెంబర్కి ఫోన్ పే కొట్టే 44,606 రూపాయలు. సరేనా? అది సేవ్ చేసుకో నెంబరు. జాగ్రత్త, ఇంకోసారి ఎవరి దగ్గర డబ్బులు నూకే మాక. అది అదయ్యా, ఖచ్చితంగా అయితే నాకైతే కోటింగ్ ఇచ్చేసేటట్టున్నారు నెంబర్ చూసి. ఎవరు కడప బిడ్డ అంట, బాంబులు వేస్తున్నావు నా పైన. అయ్యో చెప్పండి అయ్యా, మీరు ఆయనకు ఫోన్ చేశాను, ఆయన నాకు ఇచ్చేస్తారు స్టోక్లా. అది ఈరోజు వీడియో అయితే అది. బాయ్.